ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వైద్య శాఖలో కనపడుతూనే ఉంది. మనం ఇటీవల కాలంలో చూశాము. స్కానింగ్ సెంటర్‌లో అంటే అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్ నిర్మించడం జరిగింది. దాన్ని కూడా జిల్లా వైద్య అధికారులు పసిగట్టి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము, గత నెల రోజుల కింద కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో పసికూన చనిపోవడం జరిగింది. దాన్ని కూడా బేరసారాలు జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గత రాత్రి ఎస్‌వీఆర్ హాస్పిటల్‌లో 38, 40 సంవత్సరాల వయసు గల ఒక తిరుమలేష్ అనే వ్యక్తి చనిపోవడంతో 9:30, 10 గంటలకు చనిపోయిన వ్యక్తి ఉదయం 4 గంటల వరకు కూడా బేరసారాలు జరిగి సుమారు 10 లక్షల రూపాయలు చెల్లించడంతో అక్కడ సగ్గుమన్నట్టు తెలుస్తుంది. అసలు అంటే ఒక ప్రాణం ఖరీదు డబ్బులతోనే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వెలగడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం జిల్లా వైద్యాధికారి గారి దగ్గర మనం ఉన్నాము. సార్ నమస్తే సార్. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు డబ్బులతో వెలగడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్‌గా అయితే అది అట్లా జరగడానికి ఎవరు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదండి. మీరు మా దృష్టికి తీసుకొచ్చిన దాని ప్రకారం ఈ ఎస్‌వీఏ హాస్పిటల్ అనేది మనకు ఫిబ్రవరి 27 వరకు మనకి రిజిస్ట్రేషన్ మన దగ్గర రిజిస్టర్ అయి ఉంది. దాంట్లో డాక్టర్లకు కూడా పర్మిషన్ ఉంది ట్రీట్మెంట్ చేయడానికి. కానీ మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి చనిపోయిండు అనేది మా దృష్టిలో కూడా ఉంది. ఆయన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ తోటి వచ్చేసి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా మరణించాడు అనేది మా దృష్టిలో ఉంది. కానీ ఈ బేరసారాలు జరిగిన విషయాలు అయితే మాత్రం తీసుకున్న వ్యక్తులు కానీ ఇచ్చిన వ్యక్తుల దగ్గర నుండి కానీ మాకు ఎలాంటి కూడా సమాచారం వాళ్ళు ఏమి ఇవ్వలేరు, మాకేమి అప్లికేషన్ కూడా పెట్టలేరు. దీని గురించి ఇప్పటికైతే నేను ఏమి మాట్లాడడానికి లేదు. ఫ్యూచర్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం దీని గురించి కంప్లీట్గా మేము ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పెడతాం, మా స్టేట్కి కూడా రిపోర్ట్ పెట్టాం. దాని ప్రకారం సరైన చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ ఏమన్నా మీరు తనిఖీ చేసే అవకాశం ఉందా? అసలు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు? అసలు డాక్టర్కు ఏమైనా అనుమతులు ఉన్నాయా? అసలు ఆ డాక్టర్కు మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? సరే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి పర్మిషన్ అయితే ఉందండి. పర్మిషన్ ఫిబ్రవరి 27 వరకు ఉంది. మరి ఎవరు డాక్టర్ చేశారు అనేది కూడా నాకు ఇప్పుడైతే ఇది లేదు. నేను దీని మీద ఒక చిన్నగా నేనుగా మా పిఓ గారు ఇద్దరం కలిసేసి వెళ్ళేసి ఎంక్వైరీ చేసేసి అవన్నీ రాసేసి సార్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామండి. ముఖ్యంగా చెప్పండి, జిల్లాలో మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాన్ని మీరు పోలీసులు కలిపి పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని నడుస్తున్నట్టు తెలుస్తుంది. వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ విషయం గురించి మేము మా పరిధిలోనే కాకుండా మా మెడికల్ ఆఫీసర్స్, తర్వాత మా ఆశాలు ఏఎన్ఎం అందరికి కూడా అన్రిజిస్టర్డ్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. వాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ఏ టైంలో చేస్తారు అనేది తెలియదు. దాని గురించి నేను మా డిపార్ట్మెంట్ తరఫులో ఉన్న మెడికల్ ఆఫీసర్స్, మాకు ప్రతి విలేజ్లో ప్రతి మండల్ లెవెల్లో కూడా మా డాక్టర్స్ ఉన్నారు, మా సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టినాము. ఎవరైనా మా దృష్టికి డైరెక్ట్గా రావడం కానీ వాళ్ళ దృష్టికి కానీ రాస్తే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాము. అట్లాంటిది ఏదైనా మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాని మీద రెస్పాండ్ అయిపోయి అటువంటిది ఏదైనా ఉన్నా కూడా ఇల్లీగల్గా చేస్తే డెఫినెట్లీ పోలీస్ కేసు పెట్టడము, తర్వాత దాని మీద తదుపరి కార్యక్రమం అంతా కూడా మేము చేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా చెప్పండి సార్, ఆర్ఎంపీల ప్రమేయం ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఒక్కొక్క వార్డు కావచ్చు, ఒక్కొక్క గ్రామంలో 4-5 ఆర్ఎంపీలు ఉన్నారు. వాళ్ళతోనే ఇదంతా కూడా సమస్య ఏర్పడుతుందని తెలుస్తుంది. మరి ఆర్ఎంపీలపై అసలు వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి వైద్యం చేసేందుకు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆర్ఎంపీలు అనేది వాళ్ళు ముఖ్యంగా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే నడిపించాలండి. వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడానికి వీల్లేదు. జస్ట్ వాళ్ళు ఓన్లీ ప్రథమ చికిత్స, జ్వరం వస్తే పారాసిటమాల్ అట్లాంటిది మాత్రం ఇచ్చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా మోషన్స్ అట్లా ఇదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లతోటి. ఈ ప్రథమ చికిత్స కేంద్రాల మాదిరిగే వాళ్ళు నడిపించాలి, అంతేగాని జనాలకు ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో అట్లాంటిది మాత్రం చేయడానికి లేదు. రెండోది, మీరు చెప్పినట్టు వాళ్ళకి ఇక్కడ ఉండే హాస్పిటల్ వాళ్ళకి మీరున్నది లింక్ అని చెప్తున్నారు, కానీ అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలని అంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఈ దాంట్లో ఇదైతున్నారో వాళ్ళు కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. సార్ మీరేమంటున్నారంటే ఆర్ఎంపీలు చేసే పని ఇదని చెప్తున్నారు, కానీ వాళ్ళు సర్జరీ చేసే వరకు కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ ఆర్ఎంపీ పైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము అదే మీకు చెప్పామండి. ఇప్పుడు ఆర్ఎంపీస్ అని అంటే ఇక్కడ మనకు చాలా తక్కువ, కానీ విలేజ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, మండల్ లెవెల్లో ఉంటారు. అందుకని మా మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఎవరన్నా ఆర్ఎంపీస్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కాకుండా ఏదైనా ఇట్లాంటి వాళ్ళ
పరిధి దాటి ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తున్నారంటే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాము. ఆ ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏదైనా మాకు రీచ్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడానికి మేము ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం ద్వారా పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ ఏ సందు చూసినా కూడా విచ్చలవిడిగా హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు అసలు? ఎందుకంటే ముందుకు అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డిఆర్ఏ పరిధిలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరి డాక్టర్లందరికీ కూడా మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, మీరు సిఈఏ అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో, ఏదాన్ని ఆధారంగా అయితే మేము మీకు రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇచ్చామో దాని ప్రకారం మాత్రమే మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఏ డాక్టర్లు అయితే మాకు మీ ఎస్టాబ్లిష్మెంట్లో మాకు దరఖాస్తు చేశారో ఆ డాక్టర్లు మాత్రమే అక్కడ ట్రీట్మెంట్ చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. ఎవరైనా డాక్టర్ని మార్చినా, మీరు హాస్పిటల్లో సైట్ని మార్చినా డెఫినెట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు మార్చుకోవాలి. డాక్టర్లనైనా మీ హాస్పిటల్నైనా సరే. ఒకవేళ బెడ్స్ సంఖ్య ఎక్కువ చేసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లాంటిది ఏది లేకుండా మీ అంతకు మీరు ఇట్లా చేంజ్ చేస్తూ, మేము జనరల్గా అయితే 90 డేస్కి ఒకసారి ప్రతి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ని మేము తనిఖీ చేస్తామండి. ఆ తనిఖీల్లో అప్పుడు బయటపడితే మాత్రం ఇమ్మీడియట్గా మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి దాని ప్రకారం ఫైన్ కానీ లేకుంటే దాని ఇంకా చట్టపరమైన చర్యలన్నీ కూడా మేము తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, జిల్లా వైద్యాధికారి చెప్పేది ఏంటంటే ఎస్విఆర్ హాస్పిటల్ మాత్రం 2027 వరకు కూడా ఇంకా పర్మిషన్స్ ఉన్నాయి. అయితే హాస్పిటల్లో చనిపోయిన మాట వాస్తవే, కానీ బేరసారాలైన మాట మాకు ఇంతవరకు తెలియదు. మేము ఖచ్చితంగా హాస్పిటల్ తనిఖీ చేస్తాము. అసలు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది, అసలు డాక్టర్కి ఏమైనా అనుమతులు ఉన్నాయా లేవా, డాక్టర్ చేసేంత అర్హత ఉన్న వ్యక్తి లేదా చూస్తాము. ఎవరైనా కూడా స్కానింగ్ సెంటర్లు మాత్రం అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఆర్ఎంపీలకు కూడా వాళ్ళు చేసే వైద్యం చేయాలి తప్ప మితిమీరి వైద్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పని చెప్తున్నారు. ఎవరైనా కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్కి ఒకటే హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి దాంట్లో బెడ్స్ మార్చినా లేకపోతే డాక్టర్లు మార్చినా ఖచ్చితంగా మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా వైద్యాధికారి పేర్కొంటున్నారు.